హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరికొత్త మూవీ అప్డేట్స్తో ఈ వారం మీ ముందుకు వచ్చేసా. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మాత్రం ఇది వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాజాసాబ్ మూవీకి సంబంధించి మూవీ టీం వాళ్ళు ఇప్పటికీ 2 ట్రైలర్స్ అనేవి రెడీ చేశారంట. ఫస్ట్ ట్రైలర్ వచ్చేసి అక్టోబర్ 2ని కాంతారా రిలీజ్ అవుతుంది కదా, థియేటర్లోనే ప్లే చేస్తారంట. బట్ సెకండ్ ట్రైలర్ వచ్చేసి మాత్రం మూవీ దగ్గరలోని ఒక 1 వీక్ మధ్యలోనే వదులుతారంట. చూద్దాం. నెక్స్ట్ డార్లింగ్ బర్త్డే అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్కి మంచి గుడ్ న్యూసెస్ అనే చెప్పాలి. ఎంజాయ్ చేయండి. ఇంకా స్పిరిట్ మూవీ కూడా ఈ మంతే షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కాకపోతే అనుకోని కారణాల వల్ల స్టార్ట్ అవ్వలేదు. పూజా సెరమనీ డేట్ కూడా లాంచ్ చేశారు, మరి ఏమైందో తెలియదు. మన సందీప్ వంగ గారు కూడా బీజిఎం పనులు అనేవి మొదలుపెట్టారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కళ్యాణ్ గారు అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం కళ్యాణ్ గారు ఓజీకి సంబంధించి డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారంట. సో సెప్టెంబర్ 25కి అంతా సిద్ధమవుతుంది. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓజీ మూవీ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది, కాకపోతే లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. అదొకటే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకా బాలకృష్ణ గారి మూవీ గురించి కానీ మాట్లాడుకుంటే మాత్రం అఖండ 2 అనే మూవీ ఇప్పుడైతే మరి రావట్లేదు ఈ మంత్ 25ని. అది డిసెంబర్ 5కి వెళ్ళిపోయింది. డిసెంబర్ 5లో రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ మూవీ అనేది సంక్రాంతికి వెళ్ళిపోయింది. సో బిగ్ ఫైట్ అయితే ఉండబోతుంది మన సంక్రాంతికి. ఇంకా ట్రైలర్స్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఓజీ ట్రైలర్ మాత్రం ఈ సెప్టెంబర్ 18కి అయితే ఉండబోతుంది అంటున్నారు. ఈ మంత్ 20 ఆర్ 22న మన వైజాగ్ అండ్ విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి ప్లాన్ చేస్తున్నారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా షూటింగ్ అనేది పవన్ కళ్యాణ్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయరే రిలీజ్ చేయొచ్చు, కాకపోతే ఒకే ఇయర్లో 3 మూవీస్ అంటే కష్టం కదా. సో శివరాత్రికి అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు 2026కి. చూద్దాం, అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు మనం ఏం మాట్లాడుకోలేము. సో 2026 సంక్రాంతి లైనప్ అనేది చూస్తుండగానే చాలా పెద్ద పెద్ద మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ రాజాసాబ్, మన శివశంకర్ వరప్రసాద్ అనే పెద్ద పెద్ద మూవీస్ కూడా ఈ బరిలోనే ఉన్నాయి. ఈ మూవీస్తో పాటు మన నవీన్ నటిస్తున్న అనగనగా ఒక రాజు, రవితేజ గారి సినిమా కూడా ఈ పండక్కే వస్తున్నాయి. ఇవే ఎక్కువ. ఇప్పటికే థియేటర్స్ అనేవి సర్దడం కష్టం అనుకుంటే తమిళ నుండి మన విజయ్ గారిది జయనాయగన్ ఒకటి, శివకార్తికేయన్ పరాశక్తి మూవీ ఒకటి, పోనీ ఇక్కడితో ఆగిందంటే మన సర్వానంద్ గారిది నారి నారి నడుమురారి కూడా ఈ పండక్కే వస్తున్నది. బట్ ఇన్ని సినిమాల మధ్యలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు కదా. అయినా ఇవన్నీ చూడాలంటే పండక్కి మన బాస్ని బోనస్ కూడా అడగాలి, మామూలుగా కాదు. అది సరే, ఇప్పటికే హరిహరతో పోటీ పడి ఉన్న మన మాస్ జాతర రవితేజ గారి మూవీ ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ అనేది అక్టోబర్ 31కే రిలీజ్ చేయాలని ప్లానింగ్లోనైతే ఉన్నారు. జగదాంబ చౌదరి గారు ఈ డేట్ అయినా ఫిక్స్ అయిపోయేలా చూడండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ నుండి బీమ్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ షూటింగ్లో మన హీరోయిన్ నయనతార గారు కూడా చిరంజీవి గారి పక్కన అయితే ఉండబోతున్నారు. ఎవరు ఊహించిన అన్ఎక్స్పెక్టెడ్ కాంబో అయితే ఫిక్స్ అవుతుందండి. ప్రస్తుతం లోలో ఉన్న మన నితిన్ గారు అండ్ శ్రీను వైట్ల గారు కలిసి ఒక మూవీ తీయబోతున్నారు. ఇటు హీరోకి సక్సెస్ లేదు, అటు డైరెక్టర్కి సక్సెస్ లేదు. కాకపోతే చూడాలి ఒక దెబ్బకి 2 పెట్లు ఎలా ఉంటుందో. తమిళ ఇండస్ట్రీలోని చాలా 2 లెజెండ్ హీరోస్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? కమల్ హాసన్ గారు ఒక అవార్డ్ ఫంక్షన్లో అది కన్ఫర్మేషన్ చేశారు. ప్రస్తుతానికి వైరల్గా మారుతుంది ఈ న్యూస్ అనేది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసేది మన లోకేష్ కనకరాజ్ గారు. ఈసారైనా చాలా పెద్ద హీరోస్ కదా, ఆలోచించండి. ఈ మూవీ అయినా 1000 crores వద్దొద్దులే, ఎందుకు అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచడం అనేది. సో ఇవ్వండి ఈ వారం మూవీ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సరికొత్త మూవీ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.